హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఆ నియోజకవర్గం అందరికీ సుపరిచితమే. సీఎం క్యాంప్ ఆఫీస్, తెలంగాణ సచివాలయం, రాజ్ భవన్, తెలంగాణ ప్రణాళిక సంఘం, విద్యుత్ సౌద, జల సౌద, ఇంకా తెలంగాణ రాష్ట్ర దశ దిశను నిర్ణయించే ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడే కొలువుదీరి ఉన్నాయి. ఆ నియోజకవర్గమే ఖైరతాబాద్. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల బిజినెస్ జరిగే పసిడి వ్యాపార కూడలి పంజగుట్ట ఇక్కడే ఉంది. టాలీవుడ్ నటీనటులు నివసించే ఫిలిం నగర్ ఇక్కడే ఉంది. ఒక ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఖైరతాబాద్ నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేటి సీఎం కేసీఆర్ ఖైరతాబాద్ టికెట్ ఆశించారు. అది చంద్రబాబు ఇవ్వకపోవడంతో కేసీఆర్ అహం దెబ్బతింది. అప్పటికే మంత్రి పదవి లేకపోవడం, నచ్చిన నియోజకవర్గం రాకపోవడంతో ఆంధ్రోళ్ల దయా దాక్షిణ్యాలపై ఎంతకాలం బతకాలి అంటూ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మళ్లీ ఊపిరిపోశారు. తనకి అన్యాయం జరిగితేనే కేసీఆర్ బయటకు వచ్చారు తప్ప ప్రజల కోసం కాదని ప్రతిపక్షాలు మొత్తుకుంటూనే ఉన్నాయి. అప్పుడే 10 ఏళ్లు గడిచిపోయింది. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఇరుసుగా నిలిచిన ఖైరతాబాద్ లో ప్రస్తుతం సమస్యలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యే దానం నాగేందర్ జాతకం ఎలా ఉంది? ఆలస్యం చేయకుండా వెంటనే ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. దానం నాగేందర్ అను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఖైరతాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది 69 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న మహాగణపతి. ప్రతి ఏడాది ఎన్నో సమస్యల మధ్య నిమజ్జనం జరుగుతూనే ఉంది. ఏడాదికేడాది ఇదిగో పరిష్కారం, అదిగో పరిష్కారం అంటున్నారు. మరేమైనా ముందడుగు పడిందా? వినాయక ఉత్సవాలు ముగియగానే అక్కడికక్కడే మర్చిపోతున్నారా? ఏళ్ల తరబడి సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్నాయా? ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదా? రాజ్ భవన్ ఎదురుగా ఉండే బస్తీ వాసులకు రోడ్ కనెక్టివిటీ లేదా? వర్షం వస్తే డ్రైనేజీలు పొంగి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయా? ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర వర్షాకాలం మోకాళ్ల లోతు నీళ్లలో వాహనాలు నడవక గంటల తరబడి ఏర్పడే ట్రాఫిక్ కష్టాలు తీరేదెన్నడు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమస్యలను పట్టించుకోవడం లేదా? చూసి చూడనట్టు వెళ్లిపోతున్నారా? ఖైరతాబాద్ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ తాజా లెక్కల ప్రకారం 2,89,000కు పైగా ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,50,992 మంది ఉంటే మహిళలు 1,38,639 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 9 సార్లు, తెలుగుదేశం పార్టీ 2 సార్లు, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కొక్కసారి విజయం సాధించాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున 5 సార్లు పి జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. మంత్రి కూడా అయ్యారు. నియోజకవర్గంలో ఖైరతాబాద్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, సోమాజిగూడ, వెంకటేశ్వర నగర్ కాలనీ, హిమాయత్ నగర్, తాజ్ హోటల్, హయత్ ప్లేస్ లాంటి ఇంటర్నేషనల్ హోటల్స్ తో పాటు జీవీకే మాల్ లాంటి క్లాస్ ఏరియాలు కనిపిస్తాయి. వీటి పక్కనే దేవరకొండ బస్తీ, ఎంఎస్, బిఎస్ మక్తా బస్తీలు కూడా దర్శనమిస్తాయి. అక్కడే డబ్బులున్నవాడు కార్ల మీద రయ్యి రయ్యమని వెళ్లిపోతుంటారు. ఆ పక్కనే నడుచుకుంటూ సామాన్యుడు కూడా వెళ్తుంటాడు. ఇది హైదరాబాద్లోని ఒక బ్యూటీ అని కూడా అంటారు. పేదవాడు, గొప్పవాడు పక్కపక్కనే తిరుగుతుంటారు. ఖైరతాబాద్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది 69 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న మహాగణపతి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు ఖైరతాబాద్ గణపతి. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎత్తైన విగ్రహంగా కూడా ప్రసిద్ధి చెందింది. వినాయక నిమజ్జనం అయిన వెంటనే మళ్లీ వచ్చే ఏడాది గణపతి నవరాత్రుల ఏర్పాట్లకు ఇక్కడ నిర్వాహకులు సన్నద్ధమైపోతుంటారు. అంతేకాదు గణేష్ లడ్డూకి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఎన్నోసార్లు గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. गवर्नमेंट तो बहुत अच्छा है। बीआरएस पार्टी आई जब से, दानम नागेंद्र साहब पहले कांग्रेस में भी थे। छोटे छोटे इशूज़ है, थोड़े बहुत रोड पैच वर्क ऐसे जो मेन बड़े वर्क थे पूरे हुए। बस्ती का रेगुलाइजेशन हो, कमेटी ऑफ डेवलपमेंट हो, स्कीम्स हो, पब्लिक में रह रहे हो। पेंडिंग वर्ष था, हाल ही में इनॉग्रेशन हुआ यहाँ पे 1 लाख का। थोड़ा बहुत पहले पानी आया तो भर जाता था बहुत, अभी क्या है नहीं हो रहा ऐसा, बिल्कुल अच्छे काम हो रहे हैं। पहले बस्ती दवाखाना नहीं था, बस्ती दवाखाना भी है,
कमेटी हॉल में भी अच्छे से वर्क होता, कुछ भी स्कीम्स आन दो गवर्नमेंट की, पॉलिटिकल नहीं रहता, कुछ भी स्कीम्स आन दो, अच्छा फीडबैक मिल रहा हमको, आरोग्यश्री कार्ड बनाने का रहने दो, कभी कभी कुछ कैंप्स आते, कुछ अच्छे से होता। और कि यहाँ पर क्या है, थोड़ा ग्राउंड नहीं है, ये सोमायुडा डिवीज़न में स्पोर्ट्स नहीं है, स्पोर्ट्स का थोड़ा है, नहीं है वो रह गया तो बेहतर रहता। అలాంటి ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ గణపతి కొలువు తీరిన ప్రాంతాన్ని ఒక టూరిజం స్పాట్ గా డెవలప్ చేయకుండా అలాగే వదిలేశారనే అపవాదు ఎమ్మెల్యేపై ఉంది. అలాగే ప్రతి ఏడాది గణపతి నవరాత్రులైన 9 రోజులు కూడా ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా ఉంటాయి. 67 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారానికి ఎవరూ చర్యలు తీసుకోలేదు. అసలు ఆ విషయమే ఆలోచించడం లేదు. నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ పరిసరాలు కలుషితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అందుకోసం ఏం చేయవచ్చుననే ఆలోచన కూడా చేయకపోవడం విచారకరమని అంటున్నారు. దీనికి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని, తనే ముందుకు రావాలని అంటున్నారు. మేధావులు, ప్రముఖులు, పర్యావరణవేత్తలు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే ప్రయత్నాలే చేయలేదని ముఖం మీదే చెబుతున్నారు. पेंडिंग का काम क्या है बोलो तो एक खबरस्तान दिलाना है हमारे को, हाँ खबरस्तान ईदगाह का मसला सही करना है हमारे दानम नागेंद्र साहब, और ये बस्ती जो है ना रेगुलाइज होना है, रजिस्ट्रेशन सोना बस्ती, हाँ ये दानम नागेंद्र साहब से ख्वाहिश है हमारी कि ये काम कर दो हमारा बस। कितने साल से पेंडिंग हो रजिस्ट्रेशन का? उस जमाने से पेंडिंग में है, क्योंकि रजिस्ट्रेशन हो गया तो 3 लाख रुपए गज जमीन चलती है मक्ते की। ये कोशिश में हम दानम नागेंद्र साहब से उम्मीद भी है हमारे को, दानम नागेंद्र साहब करते नहीं बोल के नहीं, केसीआर साहब अच्छे आदमी है, गवर्नमेंट स्कूल्स कैसे रहते हैं इधर? केसीआर साहब बहुत अच्छे काम कर रहे हैं, शादी मुबारक, रमजान में पंडुलो बतकम्मा पंडुलू మొత్తం फंड्स ఇస్తుంది. और बारिश का टाइम पे कैसे इधर कुछ नहीं बहुत अच्छी फैसिलिटीज, दानम नागेंद्र साहब, केसीआर साहब, केटीआर साहब बहुत अच्छे आदमी है, ऐसा कुछ भी नहीं है, बहुत अच्छे काम कर रहे हैं दानम नागेंद्र साहब. इंशाल्लाह ये इलेक्शन भी जो है ना दानम नागेंद्र साहब ही जीतेंगे और जो है ना केसीआर साहब सीएम बनेंगे. ఖైరతాబాద్లో ఏళ్ల తరబడి కొన్ని సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయి. వర్షాకాలంలో మోకాల్లోతు నీళ్లతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గల్లీల్లోనే కాకుండా మెయిన్ రోడ్డుల మీద కూడా నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. గంటల తరబడి అందులో చిక్కుకుపోతున్నామని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా లేదని చెబుతున్నారు. బస్తీ దావఖానా మాట ఎక్కడికి పోయిందో కూడా తెలియదని అంటున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యం వస్తే వేలకు వేలు అప్పులు చేసి రోడ్డున పడుతున్నారని వాపోతున్నారు. రాజ్ భవన్ ఎదురుగా ఉండే ఎంఎస్ మక్తా, సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా బిఎస్ మక్తా, ఈ 2 బస్తీ వాసులు వర్షాకాలం వస్తే నరకయాతన పడతారు. ఆ డ్రైనేజీ నీళ్లన్నీ ఇళ్లలోనే ఉంటాయి. మెయిన్ రోడ్డుకు రావడానికి ఈ బస్తీల నుంచి సరైన కనెక్టివిటీ లేక రైల్వే గేట్ పడినప్పుడల్లా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతున్నారు. వర్షాకాలంలో మోకాళ్లోతుకు నీళ్లొస్తాయని, మ్యాన్హోల్స్ తెరుచుకొని డ్రైనేజీ నీళ్లు ఇళ్ల ముందుకొస్తాయని బస్తీ వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. సీఎం కేసీఆర్ ఏం చేశాడు మాకు, ఎమ్మెల్యే ఏం చేశాడని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్న లేస్తే ఎంతో దూరాభారాలకు పనులకు పోతాం, ఉంటే తింటాం, లేకపోతే లేదు. కానీ పడుకోవడానికి చిన్న చోటుంటే చాలని ఈ బస్తీల్లో ఉంటే ఈ నాయకుల దయ వల్ల ఆ నిద్ర కూడా కరువైందని తిట్టిపోస్తున్నారు. వర్షాకాలం వస్తే జంట నగరాలన్నీ మునిగిపోతాయి. అదే సమస్య ఖైరతాబాద్ లో కూడా ఉంది. అడ్డగోలు నిర్మాణాలు, నాలాలపై కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వడం వల్లే దుర్గతి పట్టింది. గొయ్యి తవ్వడానికి లేదు, పైపు వేయడానికి లేదు. ఒక్క 5 నిమిషాలు సిగ్నల్ పడితేనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయే జంట నగరాల్లో మరమ్మతులకు చోటేది? ఈ ప్రశ్నలకు బదులేది. ఖైరతాబాద్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అంతకుముందు ఆసిఫ్ నగర్ నుంచి 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలోనే మంత్రిగా కూడా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఎమ్మెల్యే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాల్సిన ఎమ్మెల్యే తనే దగ్గరుండి పార్టీ కార్యకర్తలకు, అనుచరులకు ఇప్పిస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. పార్టీ జెండా మోసిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేదా నేనే దగ్గరుండి కూలగొడతా అన్న మాటలు నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. అప్లై చేసిన డబుల్ బెడ్రూమ్ వచ్చినోడు ఇల్లు ఉన్నోడు ఇచ్చినోడు, లేదోళ్ళు ఇయ్యదు, అంతే. ఏమో లేగో అంత ప్రోగ్రాम అంతే. वो ऐसे घर रहने वालों को दिए, नए घर रहने वालों को नहीं दिए. अप्लाई डाले सो कितने महीना 7 साल होगा, कुछ भी नहीं दिए. अब के कितने अप्लाई सो 3 बार अप्लाई डाले, कुछ भी नहीं दिए. अब खाली फिर के आते ऑफिस में जाके आते, आओ आओ जाओ जाओ बोल रहे, कुछ भी काम नहीं है.
अपने को रूम नहीं, डबल बेडरूम नहीं दिए। वो देने वाला बहुत लोग दिए, आइस वाले भी घर जाती मकान वालों को दिए, या कुछ भी आए आप लोग कुछ भी। ఖైరతాబాద్ లో మరో ప్రధాన సమస్య మెట్రో స్టేషన్ దగ్గర వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలంటే అక్కడ పెద్ద పైప్ లైన్ వేసి వర్షం నీటిని దారి మళ్లించాలని ఎమ్మెల్యేకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. మంత్రి కేటీఆర్ పదే పదే చెప్పే ఎస్ఎన్డీపీ నాళ అభివృద్ధి పనులు ఇక్కడ కనిపించడం లేదు. ఖైరతాబాద్ జోనల్ ఆఫీస్ పక్కనే సమస్య ఉన్నా వారంతా చూస్తూ వెళ్లిపోవడం తప్ప ఎవరూ ఏమీ చేయడం లేదని అంటున్నారు. ఖైరతాబాద్ లో మరో ప్రధాన సమస్య ఏమిటంటే ఎంఎస్, బిఎస్ మక్తా బస్తీలలో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న వారి ఇళ్లకు రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి పట్టాలిచ్చి జీవో నెంబర్ 5859 ప్రకారం రిజిస్టర్ చేయించాలని కోరుతున్నారు. ఆ ఇల్లు తమదేనన్న భావన ఉంటుంది, విక్రయించే హక్కు ఉంటుందని బస్తీ ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. अभी देखो साहब, ये तो स्लम एरिया है हमारा, हमारे को बस्ती को रेगुलाइजेशन होना, फर्स्ट ऑफ ऑल रेगुलाइजेशन होना, ये बहुत सारों से पेंडिंग है। ये कुछ घरों का अभी बीआरएस गवर्नमेंट आने से 5859 जियो निकाल के रेगुलाइजेशन कुछ घरों का करे, और भी घरों का बाकी है। वही थोड़ा हिम्मत हो जाता, रेगुलाइजेशन हो गया तो क्या रहता, हमारा चीज़ हमको पक्का है बोल के होता। अभी मेरा उम्र देखो 32 है, अब हमारे डैडी ग्रैंडफादर से चल लेते आ रहा, अब हमारे एक रेगुलाइजेशन हो गया तो क्या है, अच्छा हो जाता। अभी क्या है, एरिया एमएलए जरा उनसे उम्मीद है अच्छा होता बोल के उम्मीद है। ఖైరతాబాద్ నియోజకవర్గంలో గ్రాండ్ గా ప్రారంభించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు పనిచేయడం లేదు. ఇవి కేవలం అలంకారంగా మారాయి. ఎల్వి ప్రసాద్, పంజగుట్ట దగ్గర కోట్ల రూపాయలతో కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై నడవలేక వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రారంభోత్సవాల్లోనే కనిపించే ఎమ్మెల్యే ఆ తర్వాత మళ్లీ కనిపించరని అంటున్నారు. ఆయనకి చెబుదామంటే చూద్దాంలే అనే మాటేగాని తర్వాత దాని ఊసే ఉండదని అంటున్నారు. అధికారంలో ఉంటే చుట్టూ మంది మార్బలం, కార్లు, కార్యకర్తలు, ఓపెనింగ్స్, క్లోజింగ్స్ ఇవే కదా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసే పని అంటూ విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన రికార్డ్ అతని సొంతం. ఆసిఫ్ నగర్ నుంచి 3 సార్లు, ఖైరతాబాద్ నుంచి 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజాసేవలో ఎంతో అనుభవం ఉన్న ఎమ్మెల్యే నాగేందర్ 10 ఏళ్లుగా ఖైరతాబాద్ కి ఏం చేశారంటే ఏం చెబుతారు? తన మార్క్ ఇది అని ప్రజలకు గుర్తుండిపోయేలా ఏమైనా చేశారా? నగరాభివృద్ధిలో భాగంగా డెవలప్మెంట్ కానీ ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? మరి స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ లో పబ్లిక్ ఏం చెప్పారు?